సరే ఇప్పుడు మన కన్సర్న్ ఏంటిది? How are we concerned about this whole project? What are the concerns of Telangana? Right on flood waters. As per Godavari Waters Dispute Tribunal Award, all co-basin states have rights on flood waters. Andhra Pradesh can't claim flood waters unilaterally. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది GWDT అవార్డు కూడా వ్యతిరేకం. అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ కోటర్మినల్ స్టేట్ అంటే కోబేసిన్ స్టేట్ కాబట్టి గోదావరి అవార్డుకి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నది. నేను ఈ పాయింట్ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన కొత్త రాష్ట్రం, మన లెజిటిమేట్ వాటర్ నీడ్స్ ఆర్ యెట్ టు బి ఫుల్లీ డెవలప్డ్ ఆర్ రియలైజ్డ్. ఈ సమయంలో ప్రపోజల్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters మీద మన right. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక్క కానీ ఈ ప్రాజెక్టు మన అప్లికేషన్స్ ఏదో ఉన్నాయో మన ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామ సాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మిడియట్, విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్, legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right or surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus waters. ఈ బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వెళ్తే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. బై క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది లోవర్ రైపేరియన్ రైట్, కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికి హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ వాళ్ళ అప్లికేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. నెక్స్ట్, ఇది మీడియా ద్వారా ఇతర సంస్థల ద్వారా మాకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ స్కీమ్ ఇనిషియేట్ చేసిన తెలవగానే మేము వెంటనే మరి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మరి ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ వచ్చాం. Initiated correspondence with the Godavari River Management Board and Polavaram Project Authority, raising objections to the project in terms of violations of sections 84(3) and 85(8)(d) of AP Reorganization Act 2014 and GWDT award, and asserted Telangana's legal and rightful claims over Godavari waters. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చి కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది.
ఆ తర్వాత ఆ, వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదే విధంగా ఎందుకంటే మా అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం.